కవిత పార్టీ అన్ని ఆల్మోస్ట్ కవిత మట్టెల కాడి నుంచి జడకొప్పు దాకా చూపించారు. మట్టెల కాడి నుంచి జడకొప్పు దాకా ఎన్ని డిజైన్లు, ఎన్ని అల్లికలు, ఏం కథ అనేది చూపించారు. సామాజిక న్యాయం అని చెప్తా ఉంది నిన్న. సామాజిక న్యాయం అంటే ఏంది తల్లి అంటే, నువ్వు తక్షణమే తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడమే సామాజిక న్యాయం. అంటే పార్టీ పెట్టిన డేట్ చెప్పిందిగా, త్వరలో ఎక్స్పైరీ డేట్ కూడా చెప్తుంది, మీరేం టెన్షన్ పడకూడదు. ఈ ధర్నా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ను ఇంప్లిమెంట్ చేయాలి, రైట్ టు ఎడ్యుకేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలని. తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడున్న శ్రీ చైతన్య, నారాయణ ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ దోపిడీ మొత్తం ఆగిపోతుంది. తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గిపోతుంది. 25% సీట్లు ఫ్రీగా పేద వర్గాల బిడ్డలకు దొరుకుతాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అమలు కాకుండా కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి మేము కానీ ఎంబీటీ కానీ మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అలాగే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని నియమించి ఇవాళ పేద వర్గాల నుంచి దోపిడీకి గురవుతున్నటువంటి డబ్బును నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చేయకపోతే ఎట్లా చేయించాలో ఈ ప్రభుత్వంతో మాకు తెలుసు, ఎట్లా ఈ కార్పొరేట్ వ్యవస్థను అడ్డుకోవాలో, ఈ దోపిడిని అడ్డుకోవాలో మాకు తెలుసు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీరు చేస్తారా మేము చేసుకోవాలన్నా అంతే. ఒకటి ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో వస్తుంది. ఈ చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. తమిళనాడులో గోవిందరాజన్ అనేటువంటి జడ్జి ఏదైతే రిటైర్డ్ జడ్జి ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో అక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ అమలు అవుతా ఉంది. ఇక్కడ మీ పిల్లలకు 50,000 కడుతున్నారు, అక్కడ 15,000 అయిపోతుంది. సో మరి అటువంటి చట్టం కావాలి, మా పేద వర్గాలకు కూడా మంచి విద్య అందాలని. ఆయన ఒక్క మంత్రి ఏంది, అన్ని మంత్రులుగా ఫెయిల్ అయిపోయిండు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక స్కూల్లో నో అడ్మిషన్లు పెట్టిండ్రు. ఎందుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి స్కూల్ అట్లా పెట్టలేకపోతున్నారు? కుట్ర ఏమన్నా ఉందా? అంటే ఒకటి, హైదరాబాద్ లో 1,33,00,000 మంది జనాభా ఉన్నారు. హైదరాబాద్ లోనే చదువుకుంటున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలే 7 లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలు 1,50,000 మంది ఉన్నారు. ఈ 7 లక్షల ఈడ నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటే ఈ 7 లక్షల మంది పిల్లలు ఎక్కడ ఉంటే స్కూల్ అక్కడ పెట్టాలి కదా. నువ్వు తీసుకపోయి నేను ఎక్కడో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా అని చెప్పి మరి హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ కొడుకు ఏడ చదువుకోవాలి, హైదరాబాద్లో కూలినాలు చేసుకుంటూ కొడుకులు ఏడ చదువుకోవాలి, ఈ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించాలా? అందుకోసమే ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ నిర్మాణాలు చేపట్టాలి. రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే సర్వరోగ నివారణ, ఈ దోపిడీ మొత్తం ఆగిపోతుంది. సంక్షేమం ఇంపార్టెంటా, విద్య ఇంపార్టెంటా? ఎందుకంటే విద్య ఇంపార్టెంట్ బై సార్. మా పార్టీకి, మాకు కానీ మా ఎంబీటీకి కానీ మీ అందరికి కూడా మాకు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్ స్కీమ్స్. కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటా అని చెప్పి చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన చర్యలు తీసుకుంటే ఇందిరా పార్క్ కాడ ఎర్రటెండల మాకు ఈ బోసేందుకు? ఆయన చర్యలుగా తీసుకునేది లంచాలు తీసుకుంటున్నాడు అంతే. ఏ పార్టీ తీసుకునే స్టాండ్ తీన్మార్ మల్లన్న పార్టీ తీసుకున్న స్టాండ్ నిజంగా చాలా మంది జలగలు బిక్కొని తాగుతున్నట్టు, రక్తాన్ని తాగుతున్నారు చాలా మంది. ఈ యొక్క మేజర్ గా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? గ్రౌండ్ లెవెల్ అధ్యయనం చేసిండ్రా? ఎస్, నేను ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద అనేక సార్లు అధ్యయనం చేసిన, శాసనమండలిలో మాట్లాడినా, అనేకమైనటువంటి చర్చా వేదికల మీద దీని గురించి మాట్లాడినా. కానీ ఇవాళ ఎమ్మెల్సీగా నేను సభలో డిమాండ్ చేస్తే ఇవాళ ఆ సభలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణ కార్పొరేట్ శక్తులు ఏవైతే అన్ననే ఉండి ఫీజులు పెంచుకునేటువంటి ముఠా అందులోనే ఉండి ఎదురుదాడికి దిగుతా ఉన్నాయి ప్రజల మీదకి. సో కాబట్టి ఇవాళ మేము కానీ ఎంబీటీ కానీ మొత్తం హైదరాబాద్లో గల్లీ తిరుగుతాం. గల్లీ తిరిగి ప్రజలందరినీ అవేర్నెస్కు తీసుకొస్తాం. రాబోయేటువంటి ఎలక్షన్ని రైట్ టు ఎడ్యుకేషన్ మీద నడిపిస్తాం. కార్పొరేట్ శక్తులకి లొంగుతాడా లేకపోతే ఇదే స్టాండ్ మీద లాస్ట్ వరకు ఉంటాడా? తీన్మార్ మల్లన్న గురించి నువ్వు కొత్తగా అడగాల్సిన పని లేదు. ఇది నేను వచ్చినటువంటి నేపథ్యం, నేను చేస్తున్నటువంటి పోరాటం అంతా ప్రజలకు తెలిసిందే. ఒకటి, తీన్మార్ మల్లన్న కావాలంటే ఈ ఆఫ్టర్ ఆల్ కార్పొరేట్ వాళ్ళనా అడిగితే కేసీఆర్ ఇవ్వకపోనా, ఈరోజు సీఎం రేవంత్ ఇవ్వకపోనా. విషయం ఏంటంటే నేను ఒకేసారి పుట్టిన మళ్ళా జన్మ లేదు, ఈ జన్మలోనే నా ప్రజలకు ఏదైనా చేయాలనేటువంటి బలమైన కాన్సెప్ట్తో వచ్చినాం. అమ్జదుల్లా ఖాన్ గారు మీరు ఒక మాట ఇప్పుడు స్టేజ్ మీద మీరు మాట్లాడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా రాలేదు, అమ్ముడుపోయిందని. నిజంగానే అమ్ముడుపోయిందా? ఈరోజు చెప్తాం కదా, 100% అమ్ముడుపోయింది. అంటే నేనేమంటున్నా, డిజిటల్ మీడియానా ఏ మీడియా అని కాదు భయ్, మేము ఏ మీడియా నమ్మే పరిస్థితిలో లేము. మా వాయిస్ లేనప్పుడు, మెజారిటీ వర్గాల వాయిసే లేనప్పుడు ఈడ 4 రెడ్లు కలిసి మీటింగ్ పెట్టుకుంటే ఎన్ని కెమెరాలు ఉండేవి? ఈడ ఎంత లైవ్లు, ఎంత కథ ఉండేది? ఇవాళ చిన్న పిల్లల భవిష్యత్తు కోసం ఒక పార్టీ
ఒక ఎంబీటీ పార్టీ ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడిగా ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ కోసం మాట్లాడితే ఈ మీడియా ఎటుపోయిందా, ఈ పత్రికలు ఎటుపోయినా, రేపు పొద్దుగాల పేపర్లలో చూడరు వస్తుందేమో. నిన్న కవిత పార్టీ కడిగితే అన్ని ఆల్మోస్ట్ ఓ కవిత మట్టెల కాడ నుంచి జడకోపు దాకా చూపించారు. మట్టెల కాడ నుంచి జడకోపు దాకా ఎన్ని డిజైన్లు, ఎన్ని అల్లికలు, ఏం కథ అనేది చూపించారు. సామాజిక న్యాయం అని చెప్తా ఉంది నిన్న. సామాజిక న్యాయం అంటే ఏంది తల్లి అంటే, నువ్వు తక్షణమే తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడమే సామాజిక న్యాయం. అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తల్లిని కావాలి, తల్లిని అవ్వబోతున్నారు, అమ్మని కావాలని. తమిళనాడు పాలిటిక్స్ ఆ రకంగా అనిపిస్తా ఉన్నాయి మాట. తెలంగాణ ప్రజలకు నీ తల్లిని అయితే అని మాట్లాడుతుంది. రూపాంతరం చెందుతున్నా అంటే ఆమె అంటే ఒకటి చెప్తా ఉన్నా, ఇగో వచ్చిందా? ఆమె పార్టీ పెట్టిన డేట్ చెప్పిందిగా, త్వరలో ఎక్స్పైరీ డేట్ కూడా చెప్తుంది, మీరేం టెన్షన్ పడకూడదు.